సో గైస్ ఫైనల్లీ ఒక ట్రైపాడ్ అయితే బుక్ చేసినాం. చాలా రోజుల నుంచి వీడియో చేయడానికి కొంచెం స్ట్రగుల్ ఉండేది. ఫోన్ని బుక్స్ పైన, బాటిల్స్ పైన, ఇంకా ర్యాండమ్ ఆబ్జెక్ట్స్ పైన పెట్టి వీడియో రికార్డ్ చేసేటోడిని. ఈ ప్రాసెస్లో ఫోన్ కింద పడి చాలాసార్లు అవ్వలేదు. బట్ మన టైం బాగుండి డిస్ప్లేకి అయితే ఏం కాలేదు. ఉన్నది ఒకటే ఫోన్, ఇది కూడా డిస్ప్లే పోతే కష్టం మళ్ళీ. బట్ ఇప్పుడు ఫైనల్ ఒక ట్రైపాడ్ తీసుకున్నాం. చాలా మందికి ఒక చిన్న విషయంలా కనిపించవచ్చు, బట్ ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేసారో వాళ్ళకి ఇది ఒక పెద్ద అప్గ్రేడ్. సో ఈ ట్రైపాడ్ నేను ఎంతకు తీసుకున్నానంటే 300 to 400 రేంజ్లో ఉంటుంది. మెయిన్లీ నేను జిమ్ కంటెంట్, రీల్స్, వర్కౌట్ క్లిప్స్ షూట్ చేయడానికి తీసుకున్నా. ఈ ట్రైపాడ్ లైట్ వెయిట్ ఉంటుంది, ఫోన్ హోల్డ్ చేయొచ్చు, 360 degrees రొటేషన్ సపోర్ట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి ఈ ట్రైపాడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీంతో ఓవర్ హెడ్ షూట్స్ కూడా తీసుకోవచ్చు. ఆనెస్ట్లీ చాలా మందికి ఒక చిన్న విషయంలో కనిపించవచ్చు, బట్ ఎవరైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసారో వాళ్ళకి ఇది ఒక పెద్ద అప్గ్రేడ్. ఇంకా ఇది బిగినర్ క్రియేటర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ట్రైపాడ్ బడ్జెట్లో ఉంటుంది, ఎక్కువ హై ప్రైస్ కాదు, లో ప్రైస్ కాదు, యావరేజ్. మనకి స్టార్టింగ్లో ఎక్స్పెన్సివ్ సెటప్ ఏం అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లిటిల్ బై లిటిల్ ఇంప్రూవ్ చేస్తున్నా. ఫస్ట్ ట్రైపాడ్, నెక్స్ట్ బెటర్ లైటింగ్, నెక్స్ట్ ఇంకొకటి, అట్లా స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ అవుతాను. బట్ మెయిన్ గోల్ ఏంటంటే బెటర్ కంటెంట్ క్రియేట్ చేయడం. ఇంత ముందుకు వీడియో రికార్డ్ చేయాలంటే అది ఒక పెద్ద హెడ్ఏక్ అయిపోయేది, ఫోన్ బ్యాలెన్స్ చేయడం. ఇప్పుడు జస్ట్ ట్రైపాడ్ పెట్టేసి వీడియో రికార్డ్ చేయడమే. జస్ట్ ఒక్క విషయం నేను నేర్చుకుంది ఏంటంటే స్టార్టింగ్లో పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేసి మనం ఎప్పుడు స్టార్ట్ చేయలేం. స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్, ఇంప్రూవ్ స్లోలీ, దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. స్మాల్ అప్గ్రేడ్ అయినా సరే బిగ్ స్టెప్ ఆఫ్ మై కాంటెంట్ జర్నీ. ఇప్పటి నుంచి రెగ్యులర్గా కంటెంట్ అప్లోడ్ చేస్తుంటా. యూ ఆర్ ఆల్సో ట్రయింగ్ టు బిల్డ్ సంథింగ్. బట్ నౌ స్లోగా అయినా సరే బిల్డ్ అవ్వండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో.